అయోధ్యలో సామాన్యులకు బాలరాముడి దర్శనం ఎప్పుడు దొరుకుతుంది? అసలు దర్శన వేళలేంటి? జాగరణ హారతి, సంధ్యా హారతి ఏ సమయంలో ఇస్తారు? హారతులకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది. కృష్ణశిలతో అరుణ్ యోగి చేసిన ఈ విగ్రహం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలే వినిపించాయి. ప్రతి ఒక్కరూ రామనామ జపంతో పునీతులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో సంబరాలు జరిగాయి. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకి సినిమాకి చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. సామాన్య ప్రజలకి ఈరోజు ఎటువంటి దర్శన భాగ్యం ఉండదు. జనవరి 23వ తేదీ నుంచి సాధారణ ప్రజలకి శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక బాలరాముడికి ప్రతిరోజు 3 సార్లు హారతి ఇవ్వనున్నారు. ప్రతి హారతికి ముందు భోగ్ సమర్పిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు భక్తుల సందర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులు దర్శించుకునేందుకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మధ్యాహ్నం 2:30 గంటల పాటు మాత్రం ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. శ్రీరామ భక్తులు హారతిలో పాల్గొనాలంటే పాస్ పొందాల్సి ఉంటుంది. సింపుల్ దశలు అనుసరించి మీరు హారతి కోసం పాస్ పొందవచ్చు. ముందుగా భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఓటీపీ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మీ ప్రొఫైల్లోకి వెళ్ళి హారతి లేదా దర్శనం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత అందుకు కావలసిన సమాచారం మొత్తం ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీకు పాస్ కనిపిస్తుంది. ఆలయానికి వెళ్లే ముందు టెంపుల్ కౌంటర్ నుంచి పాస్ తీసుకోవాలి. ఇది చూపిస్తే హారతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మరి మీరు అయోధ్యకి ఎప్పుడు వెళ్తున్నారు? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.